వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 52లో అనుమతులు ఏవీ లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అంతేకాదు తవ్వకాలు అక్రమంగా జరుపుతూనే అక్రమంగా రవాణా సైతం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. గుట్ట ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండడంతో అక్కడున్న చెట్లు వేల సంఖ్యలో నేలమట్టమవుతున్నాయి. దీంతో పర్యావరణానికి సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. చెట్లు నరికివేస్తుండడంతో పక్షులు మరియు మూగ జీవాలకు ఆవాసం లేకుండా పోతుంది. దాదాపు 40 నుండి 50 అడుగుల లోతుకు అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తుండడంతో అక్కడ ప్రమాదకరంగా భారీగా గొయ్యి ఏర్పడింది. ఈ అక్రమాల తవ్వకాల వెనుక అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి హస్తం ఉన్నట్లు విమర్శలు వినవస్తున్నాయి. హిటాచీ లాంటి భారీ యంత్రాలతో తవ్వకాలు జరుపుతూ డంపర్లతో నిత్యం వందల సంఖ్యలతో అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమ తవ్వకాలు చేస్తూ మట్టి అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన రెవెన్యూ, మైన్స్ మరియు పోలీస్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో అక్రమార్కులు నిత్యం ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా వ్యవహారం నడుస్తుంది. ఈ విషయమై తహసీల్దార్ వెంకటస్వామిని సంప్రదించగా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్టు తమ దృష్టికి రాలేదని, 1-2 రోజుల్లో విచారణ చేసి అక్రమార్కులపై తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.